హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ డాకు మహారాజ్ థియేటర్ రన్ కంప్లీట్ చేసుకొని లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందో డాకు మహారాజ్ ఇమీడియట్లీ 18 దేశాల్లో ట్రెండింగ్లోకి వెళ్ళిపోయిందంట. గ్లోబల్ స్థాయిలో ఎంత రీచ్ వచ్చిందనే దానికి ఉదాహరణ, కొన్ని సినిమాలు ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయినా కానీ థియేటర్లో ఓటీటీలో అంత రీచ్ రాదు. డాకు మహారాజు థియేటర్ కంటే ఓటీటీలో 18 కంట్రీస్లో ట్రెండింగ్లో కొనసాగుతుందంటే గ్లోబల్ స్థాయిలో డాకు మహారాజు కంటెంట్ అనేది, డాకు మహారాజు సినిమా అనేది ఎంత బంపర్ హిట్ అయిందన్న దానికి ఉదాహరణ నెట్ఫ్లిక్స్లో మాత్రం రికార్డు స్థాయి యూస్ సాధిస్తుందంట. ఇది కదా రియల్ పాన్ ఇండియా కంటెంట్ అంటే అనే కామెంట్లు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. ఇక మన 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లో చాలామంది చూడని వాళ్ళైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న తర్వాత చూసిన తర్వాత ఇలాంటి సినిమా థియేటర్లో మిస్ అయిపోయామే, ఇలాంటి బీజిఎం థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది, ఇలాంటి సినిమా అనవసరంగా థియేటర్లో మిస్ అయిపోయినాం, ఓటీటీలో చూసిన ప్రతి ఒక్కరు ఇలాంటి కామెంట్లు పెడుతున్నారంటే సినిమా నెట్ఫ్లిక్స్లో ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అనే దానికి ఉదాహరణ. ప్రొడ్యూసర్ కూడా చాలా తప్పిదం ఉంది. ఈ సినిమా ఫస్ట్ పాన్ ఇండియా స్థాయిలో పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని పబ్లిసిటీ చేసుకొని మంచి ప్రమోషన్ చేసి పాన్ ఇండియా స్థాయి మంచి థియేటర్లు పట్టుకొని రిలీజ్ చేసిన ఉంటే ఈ సినిమా మాస్ విధ్వంసమే ఉంటుండే. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన టాక్ తెలుగు రాష్ట్రాల్లోనే కరెక్ట్ థియేటర్లు దొరకక ఎంత ఇబ్బంది అయిందో తెలుసు. ముందో సినిమా ఎన్కో సినిమా మధ్యలో డాకు మహారాజ్ అయితే నాగవంశీ రిలీజ్ చేసిండు. అందులోనూ ఒక పబ్లిసిటీ లేదు, ప్రమోషన్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత తమిళనాడు, 2 వీక్స్ తర్వాత హిందీ మార్కెట్ రిలీజ్ చేసి అక్కడ కూడా ప్రమోషన్ లేకుండా డైరెక్ట్ థియేటర్లో ఊదేయడం జరిగింది. కానీ ఓటీటీలో ఎప్పుడైతే స్ట్రీమింగ్ అవుతుందో సినిమా కంటెంట్, సినిమా వాల్యూ, బాలకృష్ణ నటన, బీజిఎం స్థాయి అనేది గ్లోబల్ స్థాయిలో విపరీతమైన హైప్ అయితే తీసుకొచ్చింది. ఓటీటీలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు డాకు మహారాజ్ ఇంత బెస్ట్ కంటెంట్ మూవీ అనే కామెంట్లు అయితే చాలా వినపడుతున్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మలయాళంలో బాలకృష్ణకు మార్కెట్ అనేదే లేదు, కానీ ఆల్ టైమ్ టాప్ 2 కొనసాగుతుంది మలయాళ లాంగ్వేజ్ నెట్ఫ్లిక్స్లో. అయితే ఇది బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. పుష్ప అలాంటిది, పుష్ప అల్లు అర్జున్కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంటుంది. ఆ సినిమా కంటే మలయాళ లాంగ్వేజ్లో బెస్ట్ ఊపుది దుమ్ము లేపేస్తుంది మలయాళ లాంగ్వేజ్లో డాకు మహారాజు. ఎంత కంపారిజన్ చూడు, 100 కోట్లు బడ్జెట్ పెట్టి పెద్ద ప్రమోషన్ చేసిన దానికంటే పుష్ప కంటే ఓటీటీ నెట్ఫ్లిక్స్లో డామినేట్ చేసి మలయాళ లాంగ్వేజ్లో ఆల్ టైమ్ రికార్డు దిశగా తెలుగు సినిమాల పరంగా రికార్డు దిశగా యూస్ సాధిస్తుందంటే హిందీలో చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందో ఇండియా ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇంత బెస్ట్ కంటెంట్ మూవీ, ఇంత రికార్డు స్థాయి ఓటీటీలో సాధిస్తున్న మూవీ, ఇలాంటి సినిమా కరెక్ట్ ప్లాన్తో బడినుంటే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురం లేపేది. ఇంకా కొన్ని సాంగ్ తప్పిదం కూడా ఉంది. దబిడి దిబిడి అనే సాంగ్ ఇప్పుడు ఎక్కింది. సాంగ్ ఎప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు సినిమా ఆడియో రిలీజ్ చేస్తే పబ్లిక్ రీచ్ కానికే, గ్లోబల్ స్థాయిలో రీచ్ కానికే ఆల్మోస్ట్ 2 months పట్టింది. అంటే సినిమా రిలీజ్ కంటే ముందు దబిడి దిబిడి అనే సాంగ్ 2 months బిఫోర్ రిలీజ్ చేసిన ఉంటే సినిమా రిలీజ్ టైంకు అయిపోయి ఏ రేంజ్లో ఉంటుండే. పాన్ ఇండియా స్థాయిలో నందమూరి బాలకృష్ణ కూడా జపాన్ కానీ తర్వాత రకరకాల కంట్రీస్లో దబిడి దిబిడి అనే సాంగ్కు డ్యాన్స్ చేసి స్టెప్పులు వేస్తుంటే బాలకృష్ణనే ట్వీట్ పెట్టడం జరిగింది. అంటే 2 months తర్వాత ఈ సాంగ్ గ్లోబల్ స్థాయిలో ఎంత రీచ్ వచ్చిందనే దానికి ఉదాహరణ. ప్రతి సాంగ్ డైలాగులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బీజిఎం ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా డాకు మహారాజు బీజిఎమే. రియల్ థియేటర్లో బ్లాక్ బాస్టర్, ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో అయితే డబుల్ త్రిబుల్ బ్లాక్ బాస్టర్ అయింది డాకు మహారాజు. ఇటు ఓటీటీలో అయినా కానీ, థియేటర్లో అయినా కానీ, రేపు టెలికాస్ట్ టీవీలో అయినా కానీ సూపర్ డూపర్ కంటెంట్. సినిమా 100 కోట్ల షేర్ ఎందుకు కొట్టలేదంటే కరెక్ట్ థియేటర్లు లేవు, నాగవంశీ కరెక్ట్ రిలీజ్ ప్లాన్ చేసుకోలేదు, ఎన్కో సినిమా ముందే సినిమా ఆ పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేయలేదు. ఇంత బెస్ట్ కంటెంట్ మూవీ పాన్ ఇండియా స్థాయి ఒకేసారి రిలీజ్ చేయకపోవడం నాగవంశిది 100% తప్పు అని ఇప్పటికీ నందమూరి అభిమానులు చెప్తూనే ఉన్నారు. ఓటీటీలో మాత్రం ఒక్కసారి చూసిన తర్వాత బీజిఎంకు ఇంకా పడిపోవాల్సిందే. బాలకృష్ణ నట విశ్వరూపం ఇంటర్వెల్కి ముందు ఏమనుంటుందా? ఇలాంటి సినిమా థియేటర్లో మిస్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు, అరే థియేటర్లో మిస్ అయిపోయాం కదా ఇలాంటి గొప్ప సినిమా. అప్పట్లో అఖండ ఎవరైనా చూడని వాళ్ళు టీవీలో చూసి
ఒక ఎలాంటి ఫీల్ అయ్యారో ఇప్పుడు ఓటీటీలో చూసి డాకు మహారాజ్ కూడా అలా ఫీల్ అవుతారు. అంటే ఇంకా ఎన్ని రోజుల వరకు ట్రెండింగ్లో కొనసాగుతుంది? 18 దేశాల్లో ట్రెండింగ్ అంటే ఇది రియల్ గ్లోబల్ రీచ్ అంటే డాకు మహారాజ్. అందుకే గాడ్ ఆఫ్ మాసెస్ డాకు మహారాజు ఓటీటీలో బాక్స్ ఆఫీస్ విధ్వంసం థియేటర్లో ఎలా జరిగిందో రీచ్ కూడా ఓటీటీలో ఆ రేంజ్లో జరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఇలా ఉంటే అఖండ 2 కన్నా పర్ఫెక్ట్ ప్లానింగ్ రిలీజ్ చేయాలని 14 రీల్స్ కోరుకుందాం. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలు ఎప్పుడు చూసినా పోటీలో రిలీజ్ కరెక్ట్ థియేటర్లో దొరకవు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మన డాకు మహారాజుకి అదే జరిగింది. సోలో రిలీజ్ అఖండ 2 అన్న జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీలో చూసిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఎలా అయిందనేది కామెంట్ రాయండి. ఓటీటీలో థియేటర్కు రెస్పాన్స్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.